హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు 9th క్లాస్ బయాలజీ అయితే చూస్తున్నామండి. మనకి 9th క్లాస్ బయాలజీలో 3 పాఠాలు అయితే ఉన్నాయి. చూడండి 1 2 3 4 1 2 3 4 వచ్చి ఫిజికల్ సైన్స్ అండి. 5 6 వచ్చి మళ్ళీ న్యాచురల్ సైన్స్, 7 8 9 10 11 ఫిజికల్ సైన్స్, మళ్ళీ 12 వచ్చి న్యాచురల్ సైన్స్ అండి. మనకి 6 పాఠాల వరకు సెమ్ 1 గాను 7 నుంచి సెమ్ 2గా పెట్టారు. మనకి మొత్తానికి ఎన్ఎస్ అయితే 5 6 7 3 పాఠాలే ఉన్నాయండి. 9th క్లాస్లో అయితే తక్కువ సిలబస్ అనమాట న్యాచురల్ సైన్స్. ఇప్పుడు మనం జీవుల మౌలిక ప్రమాణం చూస్తున్నాము. జీవుల మౌలిక ప్రమాణం సగం చూసామండి. కంటిన్యూషన్ చూద్దాము. 8th క్లాస్ అయితే ప్రీవియస్ వీడియోల్లో పెట్టానండి, చెక్ చేయండి. టెక్స్ట్ బుక్ చదువుకుంటే మనకి అన్ని పాయింట్లు కవర్ అవుతాయండి. అందుకని టెక్స్ట్ బుక్ లేని వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడి నుంచి చూద్దాం. కణాలను ఎవరు ఎలా కనుగొన్నారు? కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని ఎందుకు పిలుస్తారు? కణం దేనితో తయారు చేయబడింది? కణం యొక్క నిర్మాణాత్మక వ్యవస్థ అంటే ఏమిటి? కణంలో కణాంగాలు అని పిలువబడే ప్రత్యేక భాగాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. కణం నిర్మాణం ఎలా ఉంటుంది? మనం సూక్ష్మదర్శిని ద్వారా ఒక కణాన్ని అధ్యయనం చేసినప్పుడు దాదాపు ప్రతి కణంలో 3 లక్షణాలను గమనించవచ్చు. అవి ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం. వీటి వలన కణం చూడండి, కణంలో అవి ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం అనే ముఖ్యమైనవి గమనిస్తాం. వీటి వలన కణంలోని అన్ని కార్యకలాపాలు మరియు కణం దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పర చర్యలు జరగడం ఈ లక్షణాల వల్ల సాధ్యమవుతుందని అది ఎలాగో చూద్దాం. చూడండి, మనకి కణంలో కణాంగాలు ఉంటాయి అనుకున్నాం. కణంలో ఉన్న పార్ట్స్ ఉంటాయి కదండి. కేంద్రకం ఉంటుంది, రైబోజోమ్లు, లైపోజోమ్లు, గాల్జీ సంక్లిష్టం అనే రకరకాలైన భాగాలు ఉంటాయి. అవన్నీ కణాంగాలు అంటారండి. అయితే ముఖ్యమైనవి 3 అని చెప్తున్నారు. అవి ఏంటో చూద్దాము. 1 ప్లాస్మా పొర, 2 కేంద్రకం, 3 కణద్రవ్యం. ఇక్కడ చూడండి, ముఖ్యమైనవి ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం ముఖ్యమైనవి అని చెప్తున్నారు. ఫస్ట్ అయితే ప్లాస్మా పొర గురించి చూద్దామండి. ప్లాస్మా పొర లేదా కణత్వచం ఇది కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే బయటి పొర. కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని, నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది. ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికను కూడా నిరోధిస్తుంది. కాబట్టి కణత్వచంను వరణాత్మక పారగమ్య త్వచం, విచక్షణ స్తరం అంటారు. చూడండి, మనకి కణం ఇలా ఉన్నట్లయితే దాని లోపల ఒక లేయర్ ఉంటుంది. దాన్ని ప్లాస్మా త్వచం అంటారు. దాన్ని మనం పారగమ్య త్వచం అంటాం అన్నమాట. చూడండి, ఇది ఇంపార్టెంట్. పారగమ్య త్వచం అన్న, విచక్షణ స్తరం అన్న, ప్లాస్మా పొర అన్న ఒకటేనండి. మనకి కణం లోపల ఇలా ఉంటుంది. ఒక ఎగ్ ఉన్నది అనుకోండి, ఎప్పుడైనా పెంకు తీసేసిన తర్వాత వైట్ ఉంటుంది కదా, వైట్ లోపలైతే ఒకటి పల్చని లేయర్ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే అదేనండి ప్లాస్మా త్వచం, విచక్షణ స్తరం అన్నమాట. కొన్ని వ్యర్థాలను బయటకు పంపించగలదు, అవసరమైన పదార్థాలని లోపలికి తీసుకోగలదు అనమాట ప్లాస్మా పొర లేదా ప్లాస్మా త్వచం, పారగమ్య త్వచం. కణంలోని పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది? కణం నుండి పదార్థాలు బయటకు ఎలా వెళ్తాయి? కార్బన్ డయాక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకు వ్యాపనము అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. చూసారు కదా, మనకి కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకు వ్యాపనము ఇదిగోనండి, ఇదొకటి వ్యాపనం ద్వారా రవాణా చెందుతాయని చెప్తున్నారు. చూడండి, ఉదాహరణకు వ్యాపన ప్రక్రియ గురించి ముందు అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి సాధారణంగా కదులుతూ ఉంటాయని మనము చూసాము. ఒక పదార్థము ఇక్కడ చూడండి, వ్యాపన ప్రక్రియ గురించి ముందు అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి సాధారణంగా కదులుతూ ఉంటాయని మనము చూసాము. ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి ప్రయాణం చేస్తాయని చెప్తున్నారండి. వ్యాపనం జరుగుతుంది. ఉదాహరణకు CO2 ఇది కణం యొక్క వ్యర్థ పదార్థం మరియు కణం ద్వారా విసర్జింపబడాలి.
వంటి కొన్ని పదార్థాలు, ఉదాహరణకు CO2 వంటి కొన్ని పదార్థాలు కణాల లోపల అధిక గాఢతతో పేరుకుపోయినప్పుడు కణాలలో ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది. ఎక్కువ నుంచి తక్కువ కదండి. ఎక్కువ అయిపోయిందంటే CO2 ప్లాస్మా పొర ఉంది కదా, దాని గుండా బయటకు వచ్చేస్తుంది అనమాట. అది వ్యాపనం. వాయువులు వ్యాపనం చెందుతాయి అన్నమాట. వంటి కొన్ని పదార్థాలు కణాల లోపల అధిక గాఢతతో పేరుకుపోయినప్పుడు కణాల్లో ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది. కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల చూడండి, కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే CO2 గాఢత తక్కువగా ఉంటుంది. చూడండి, కణాల బాహ్య ఇది కణం అనుకోండి, ఇక్కడ వాతావరణం ఉంది. కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే CO2 గాఢత తక్కువ ఉంటుంది. ఇక్కడ గాఢత తక్కువ ఉంటుంది, ఇక్కడ గాఢత ఎక్కువ ఉంటుంది. అయితే వ్యాపనం ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి ఇందులోకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ ఎక్కువ నుంచి తక్కువగా వచ్చేస్తుంది అని చెప్తున్నారు. కణాల లోపల వెలుపల CO2 గాఢతలో వ్యత్యాసం కలిగిన వెంటనే కణాల లోపల వెలుపల CO2 గాఢతలో వ్యత్యాసం కలిగిన వెంటనే CO2 వ్యాపన ప్రక్రియ ద్వారా కణం లోపల అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి కణం వెలుపల తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతుంది. చూడండి, కణాల లోపల వెలుపల CO2 గాఢతలో వ్యత్యాసం అంటే ఇక్కడ మనం కణం లోపల ఎక్కువ పీడనం ఎక్కువైపోతుంది అనమాట. CO2 గాఢత ఎక్కువైపోయినప్పుడు కణం బయటికి వచ్చేస్తుంది అని చెప్తున్నారండి. వ్యత్యాసం ఉండడం అంటే ఇక్కడ తక్కువ గాఢత ఉంటుంది, ఇక్కడ ఎక్కువ గాఢత ఉంటుంది. ఎక్కువ గాఢత అయినప్పుడు బయటికి వ్యాపనం జరుగుతుంది అన్నమాట CO2. అదే ఇక్కడ చెప్తున్నారు. కణాల లోపల వెలుపల CO2 గాఢతలో వ్యత్యాసం కలిగిన వెంటనే CO2 వ్యాపన ప్రక్రియ ద్వారా కణం లోపల అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి కణం వెలుపల తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతుంది. అదేవిధంగా కణం లోపల O2 గాఢత తగ్గినప్పుడు వ్యాపన ప్రక్రియ ద్వారా O2 కణంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల వ్యాపనం కణాల మధ్య, అలాగే ఒక కణము మరియు దాని బాహ్య వాతావరణం మధ్య వాయు మార్పిడిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే CO2 ఎక్కువైపోయినప్పుడు బయటికి ఎలా వస్తుందో అలాగే లోపల తక్కువ గాఢత ఉంటుంది కదండి. O2 తక్కువ గాఢత ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువ గాఢత ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి లోపలికి O2 వ్యాపిస్తుంది అనమాట. వ్యాపన ప్రక్రియలో O2 వెళ్తుంది అని చెప్తున్నారు. సేమ్ ప్రాసెస్ అనమాట. CO2 బయటకు వస్తుంది, O2 లోపలికి వెళ్తుంది. దేని ద్వారా? వ్యాపన పద్ధతిలో. ఏంటి సూత్రం? అధిక గాఢత నుంచి అల్ప గాఢత అనమాట. లోపల అధికంగా CO2 ఎక్కువైపోతే బయటకు వస్తుంది, O2 తక్కువైపోతే బయట నుంచి లోపలికి వెళ్తుంది అని చెప్తున్నారు. అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి వ్యాపనం జరుగుతుంది అనే పాయింట్ మటుకు గుర్తుపెట్టుకోవాలి. నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. అటువంటి వర్ణనాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ద్రవాభిసరణం అంటారు. ఇది ఒక పాయింట్ చూడండి. వ్యాపనం అంటే గాలి వ్యాపిస్తుంది. ద్రవాభిసరణం అంటే నీరేమిటి? ఇక్కడ ఎక్కువ వేస్ట్ వాటర్ అయితే బయటకు వస్తాయి, కావలసిన వాటర్ లోపలికి వెళ్తాయి. గాఢత ఎటువైపు అయితే ఎక్కువ ఉంటుందో అలా చూసుకోవాలన్నమాట. నీరు ప్రవహించేదాన్ని ద్రవాభిసరణం అంటారు, గాలి ప్రవహించేదాన్ని వ్యాపనం అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థాల పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పారగమ్య త్వచం అంటే ప్లాస్మా పొరండి. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల వర్ణనాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అంటారు. ఇప్పుడు పంచదార నీరు చూసుకుందామండి, మీకు అర్థమవుతుంది. పంచదార నీరు ఇన్నుంటే అందులో పంచదార అధికంగా కలిపామనుకోండి, అది అధిక గాఢత అంటారు. ఒక దాంట్లో తక్కువ కలిపాం, అది అల్పగాఢత. ఎక్కువ మనం ఏదైతే ఎక్కువగా తీయగా ఉందో అందులోంచి ఇందులోకి వస్తుంది అన్నమాట, అది ద్రవాభిసరణం అన్నమాట. అధిక గాఢత నుంచి అల్పగాఢత వైపు వస్తుంది. చూడండి, పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు వేస్ట్ అంతా వాటర్‌లో కలిసిపోద్ది ఒక కణంలో. ఆ కణం గాఢత ఎక్కువైపు ఇప్పుడు యూరిన్ ఉందనుకోండి, అందులో వేస్ట్ అంతా ఉంటుంది కదా! అది బయటకొచ్చేస్తుంది కదా! అలాగా అధిక గాఢత ఉన్నది అల్ప గాఢత వైపు ప్రయాణం చేస్తది అని చెప్తున్నారు. పదార్థ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల వర వరణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అంటారు. మనం చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో జంతు కణం లేదా మొక్క కణం ఉంచితే ఏమి జరుగుతుంది? క్రింది 3 విషయాల్లో ఒకటి జరగవచ్చు. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువ ఉంటే, అనగా కణానికి వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక ద్రవాభిసరణ ద్వారా కణం నీటిని గ్రహిస్తుంది. అటువంటి ద్రావణాన్ని అల్పగాఢత ద్రావణం హైపోటోనిక్ అంటారు. చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, కణం ఉంటుంది కదండి, కణం వెలుపల ఉన్న మాధ్యమంలోని వాటర్ ఎక్కువ ఉంటే అది అల్పగాఢతతో ఉంటుంది. లోపల వాటర్ అధిక గాఢతతో ఉంటాయి. తక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఎక్కువ వాటర్ ఎప్పుడైనా అల్పగాఢత ఉంటాయి, అంటే పలచగా ఉంటాయి. ఇక్కడ తక్కువ నీరు ఏమవుతాయి? చిక్కగా ఉంటాయి. ఇక్కడ గాఢత ఎక్కువ ఉంటుంది, ఇక్కడ గాఢత తక్కువ ఉంటుంది. కాబట్టి లోపల నుంచి బయటికి జరుగుతుంది, ద్రవాభిసరణం అంటారు. ఇలా జరగడాన్ని హైపోటోనిక్ అంటారు అని చెప్తున్నారండి. లోపల వ్యర్థాలను బయటికి పంపించేసి, ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ని లోపలికి తీసుకోవడాన్ని హైపోటోనిక్ అంటారు అని చెప్తున్నారు. ఈజీ అండి. నీటి అణువులు కణత్వచం ద్వారా రెండు వైపులా స్వేచ్ఛగా ప్రసరిస్తాయి. నీటి అణువులు ఇది కణత్వచం అనుకోండి. నీటి అణువులు కణత్వచం ద్వారా రెండు వైపులా స్వేచ్ఛగా ప్రసరిస్తాయి. కణత్వచం అంటే ప్లాస్మా పొర అన్నమాట. ఇటువైపుకి గాఢత ఎక్కువై ఉన్నప్పుడు ఇటు వాటర్ కావాలి అన్నప్పుడు ఇటు అన్నమాట స్వేచ్ఛగా ప్రసరిస్తాయి. అయితే కణం నుండి వెలుపలికి వచ్చే నీటి కంటే లోపలికి వెళ్ళే నీరు ఎక్కువ. కణం నుంచి వెలుపలికి వచ్చే నీటి కంటే లోపలికి వెళ్ళే నీరే ఎక్కువ అని చెప్తున్నారు. అంతే కదండి. ఈ నీరు ఏమవుతాయి? బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడి నుంచి తీసుకుంటే అవి మళ్ళీ వేరే ఉపయోగానికి వెళ్ళిపోయి ఇక్కడ వ్యర్థం మిగులుతుంది. ఆ వ్యర్థం మళ్ళీ బయటకు వస్తుంది. ఇక్కడ వాటర్ తీసుకుంటుంది. అలా అనమాట. వెళ్ళే నీరు ఎక్కువ. అయితే కణం నుండి వెలుపలికి వచ్చే నీటి కంటే లోపలికి వెళ్ళే నీరు ఎక్కువ. నికర అంటే మొత్తం. నికర ఫలితంగా కణంలోని నీరు ప్రవేశిస్తుంది అంటే ఎక్కువ. నికర అంటే మొత్తం అనమాట. మొత్తం ఫలితంగా కణంలోకి నీరు ప్రవేశిస్తుంది. కణం ఉబ్బే అవకాశం ఉంది. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం యొక్క నీటి గాఢత కణంలోని నీటి గాఢతకు సమానంగా ఉంటే నీటికి కణత్వచం గుండా నికర కదలిక ఉండదు. అటువంటి ద్రావణాన్ని సమగాఢత ద్రావణం ఐసోటోనిక్ అంటారు. నీరు చూడండి, ఐసోటోనిక్ అంటారు. ఇది చూద్దాము. చూడండి, ఐసోటోనిక్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇందాక చెప్పుకున్నా ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంటే ఇక్కడ తక్కువ వాటర్ ఉంటే హైపోటోనిక్ అన్నాం. అలా కాకుండా లోపల బయటన రెండు ఒకే సమానంగా వాటర్ ఉంటే అప్పుడు నీరు అటు ఇటు వెళ్ళదంట. అదే చెప్తున్నారు. దాన్ని ఐసోటోనిక్ అంటారు. సమానంగా నీరు ఉన్నట్లయితే అటు ఇటు ద్రవం వెళ్ళదనమాట. అటువంటి ద్రావణాన్ని సమగాఢత ద్రావణం ఐసోటోనిక్ అంటారు. అటు ఇటు వెళ్ళకపోతే ఇక్కడ నీరు సమానంగా ఉంటే అటు ఇటు వాటర్ అటు ఇటు వెళ్ళవు ద్రావణం. అలాంటి దాన్ని సమగాఢత ద్రావణం అంటారు. దాన్నే ఇంకో పేరు ఐసోటోనిక్ అని చెప్తున్నారు. నీరు రెండు దిశల్లో కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది. అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. రెండు దిశలలో కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది. కానీ లోపలికి వెళ్ళే నీటి పరిమాణం బయటికి వచ్చే నీటి పరిమాణానికి సమానంగా ఉంటుంది. ఇందాక ఎక్కువ ఉంటుంది కదండి, లోపలికి వెళ్ళే నీరు, బయటకు వచ్చే నీరు తక్కువ. ఇక్కడేమో సమానంగా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి నీటి నికర ప్రసరణ లేనట్టే. అంటే లోపలికి వచ్చేది బయటికి వెళ్ళేది రెండు సమానంగా ఉంటుంది. కాబట్టి నికర ప్రసరణ లేనట్టే. అందువల్ల కణం అదే పరిమాణంలో ఉంటుంది. ఇక్కడ కణం ఉబ్బుతుందని చెప్పారు హైపోటోనిక్లో.
ఐసోటోనిక్లో అదే పరిమాణం ఉంటుంది అని చెప్తున్నారు. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువ ఉంటే, కణాన్ని ఆవరించిన చూడండి, కణం ఇదంటే దాన్ని ఆవరించిన మాధ్యమంలో, ఇది మాధ్యమం అనమాట. మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువ ఉంటే బయటకు ద్రవం ఎక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. ఇక్కడ ఎక్కువ గాఢత చిక్కగా ఇక్కడ ఉంది, ఇక్కడ పల్చగా ఉందన్నమాట. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువ ఉంటే బయట ద్రవం ఎక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోతుంది. అటువంటి ద్రావణాన్ని అధిక గాఢత గల ద్రావణం హైపర్టోనిక్ అంటారు. ఇక్కడ మనం హైపర్టోనిక్ చూసుకోవాలండి. ఇందాక ఫస్ట్ ఇక్కడ గాఢత ఎక్కువ ఉంటే లోపలికి వెళ్తుంది అని చెప్పారు కదా, అదేమో కణం ఉబ్బుతుంది అని చెప్పారు. 1, 2 సమాన గాఢత అని చెప్పారు. ఇక్కడ గాఢత తక్కువ అని చెప్తున్నారు. ఇలా బయటకు వస్తుంది, అప్పుడు ఎక్కువ వాటర్ బయటకు వచ్చే అవకాశమే ఉంటుంది. అప్పుడు ఇది కణం పలచబడిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని హైపర్టోనిక్ అంటారు. 3 ఉన్నాయండి మొత్తం మనకి: హైపోటోనిక్, ఐసోటోనిక్, హైపర్టోనిక్. గుర్తుపెట్టుకోవాలి. మరలా నీరు 2 దిశల్లో కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది. కానీ ఈసారి కణంలోకి ప్రవేశించే నీటి కంటే ఎక్కువ నీరు బయటకు వస్తుంది అనమాట. అందువల్ల కణం కుచించుకుపోతుంది, చిన్నదైపోతుంది. ఫస్ట్ ఉబ్బుతుంది, తర్వాత ఎటువంటి మార్పు ఉండదు, తర్వాత కుచించుకుపోతుంది. కనుక ద్రవాభిసరణం అనేది పారగమ్యత్వచం ద్వారా వ్యాపనం చెందే ఒక ప్రత్యేకమైన అంశం. ఇప్పుడు మనం ఈ కృత్యాన్ని ప్రయత్నిద్దాం. ప్లాస్మా పొర ద్వారా వాటర్ అటు ఇటు వెళ్తే గాలి అటు ఇటు వెళ్తుంది. గాలి వెళ్ళడాన్ని వ్యాపనం అంటారు, వాటర్ వెళ్ళడాన్ని ద్రవాభిసరణం అంటారు. ఎక్కువ నుంచి తక్కువ వైపు వెళ్తుంది. ఎప్పుడును వ్యాపనంలోనన్నా ద్రవాభిసరణంలోనన్నా ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్తుంది అని చెప్తున్నారండి. మనకి చాలా పాయింట్స్ అయితే దొరికాయి. నోట్స్లో రాసుకుంటే మీకు బిట్స్ ఈజీగా వస్తాయండి. గుడ్డుతో ద్రవాభిసరణ ప్రక్రియ. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl అండి. HCl సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కరిగించడం ద్వారా గుడ్డు పైపెంకులో తొలగించండి. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించడం ద్వారా గుడ్డు పైపెంకును తొలగించండి. చూడండి, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించడం ద్వారా గుడ్డు పైపెంకును తొలగించండి. పైపెంకు ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉంటుంది. ఇప్పుడు ఒక సన్నని వెలుపలి పొరను గుడ్డును చుట్టుకొని ఉంటుంది. గుడ్డును చుట్టుకొని ఒక పెంకు కిందన ఉంటుందండి, ఒక పల్చటి లేయర్ అయితే. అది మనం ఉడకబెట్టిన తర్వాత అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఉడకబెట్టిన గుడ్డు ఒలిస్తే మీకు ఈజీగా పల్చని లేయర్ అయితే కనబడుతుంది. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించడం ద్వారా గుడ్డు పైపెంకును తొలగించండి. పైపెంకు ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉంటుంది. ఇప్పుడు ఒక సన్నని వెలుపలి పొర గుడ్డును చుట్టుకొని ఉంటుంది. గుడ్డును స్వచ్ఛమైన నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత గమనించండి. 5 నిమిషాల తర్వాత గమనించండి. మనం ఏమి గమనిస్తాము? ద్రవాభిసరణం ద్వారా నీరు గుడ్డులోకి వెళ్తుంది కాబట్టి గుడ్డు ఉబ్బుతుంది. గుడ్డు ఉబ్బడాన్ని మనం హైపోటోనిక్ అంటామండి. చూడండి, పచ్చిగుడ్డుని HClలో వేస్తే ఆ కాల్షియం కార్బోనేట్ పెంకంతా కరిగిపోద్దంట. అప్పుడు పై పొర ప్లాస్మా పొర ఉంటుంది కదా, ఆ ప్లాస్మా పొరలోంచి వాటర్ అయితే లోపలికి వెళ్తాయి. అప్పుడు కణం ఉబ్బుతుంది అని చెప్తున్నారండి. దాన్ని హైపోటోనిక్ అంటారు. కణం ఉబ్బినట్లయితే ద్రవాభిసరణం ద్వారా నీరు గుడ్డులోకి వెళ్తుంది కాబట్టి గుడ్డు ఉబ్బుతుంది. రెండోదండి, అధిక గాఢత గల ఉప్పు ద్రావణంలో ఇదే విధమైన పైపెంకు తొలగించబడిన గుడ్డును ఉంచండి మరియు 5 నిమిషాలు గమనించండి. గుడ్డు కుచించుకుపోతుంది. ఎందుకు? ఉప్పు ద్రావణంలో ఎక్కువ గాఢత ఉన్నందున గుడ్డు ద్రావణం నుండి నీరు ఉప్పు ద్రావణంలోకి ప్రసరిస్తుంది. ఎండు ద్రాక్ష లేదా నేరేడు పండ్లతో కూడా మనం ఇదే విధమైన కృత్యాన్ని ప్రయత్నించవచ్చు. చూడండి, మనం అదే పెంకు కరిగించిన గుడ్డుని మళ్ళీ మనం ఉప్పు నీటిలో మామూలు వాటర్లో కాకుండా ఉప్పు వాటర్లో వేస్తే మనం ఉప్పు గాఢత ఎక్కువ ఉంటుంది కదండి, ఆ గుడ్డులో ఉన్న వాటర్ అంతా పీల్చేసుకుని ఉప్పు నీరు అప్పుడు గుడ్డు కుచించుకుపోతుంది అన్నమాట. దాన్ని కుచించుకుపోవడాన్ని ఏమన్నాం ఇక్కడ కిందన? ఇది హైపర్టోనిక్ అన్నాం. కుచించుకుపోతే హైపర్టోనిక్, లేకపోతే ఉబ్బితే హైపోటోనిక్, ఎటువంటి మార్పు లేకపోతే ఐసోటోనిక్. 3 ఉన్నాయండి ఇక్కడ పాయింట్స్.
ఇదే రకమైన కృత్యాన్ని మనం ఎండు ద్రాక్షతోటి, నేరేడు పళ్ళతోని కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఎండు ద్రాక్ష లేదా నేరేడు పండ్లను సాధారణ నీటిలో వేసి వాటిని కొంత సమయం పాటు వదిలేయండి. తరువాత వాటిని సాంద్రీకృత చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో ఉంచండి. చూడండి, ఎండు ద్రాక్ష లేదా నేరేడు పండ్లను సాధారణ నీటిలో, మామూలు సజల వాటర్ ఉంటాయి కదా, మామూలు నీటిలో వేసేయాలి. వాటిని కొంత సమయం పాటు వదిలేయండి. తర్వాత వాటిని సాంద్రీకృత చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో ఉంచండి. మళ్ళీ మనం ఉప్పు కానీ పంచదార కలిపి నీటిలో పెట్టమంటున్నారు. మీరు ఈ క్రింది వాటిని గమనించగలరు. ప్రతి కాయ నీటినైతే గ్రహిస్తుంది మరియు నీటిలో ఉంచినప్పుడు ఉబ్బుతుంది. ఎండు ద్రాక్ష అయినా నేరేడైనా వాటర్ని పీల్చుకుంటుంది. ఉప్పు నీరు కానీ పంచదార నీటిలో కానీ వేస్తే రివర్స్లోని ఆ పండులో ఉన్న వాటరే అందులోకి వెళ్తాయి అన్నమాట. ఆ ఉప్పు కలిపిన నీటిలోకి వెళ్తాయని చెప్తున్నారు. అయితే గాఢమైన ద్రావణంలో ఉంచినప్పుడు ఆ కాయ నీటిని కోల్పోతుంది, తత్ఫలితంగా కుచించుకుపోతుంది, రివర్స్లో వెళ్తాయి అన్నమాట. రివర్స్లో మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు మరియు చాలా మొక్కల కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు ఉంటాయి కదండి. ఏకకణ జీవులు అంటే మనం ఏం చెప్పుకున్నాము? క్లామిడోమోనాస్, అమీబా, బ్యాక్టీరియా, ఇవన్నీ ఏకకణ జీవులు. ఇవన్నీ అలాగే నీటిని పీల్చుకుంటాయి అన్నమాట. నీటిని పీల్చుకొని ఉబ్బుతాయని చెప్తున్నారు. చాలా మొక్కల కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకి ఒక ఉదాహరణ. మొక్కల వేర్లు ఉంటాయి కదండి, మన మొక్కల వేర్లు ఇంటి దగ్గర పెంచుకుంటాం ద్వారా నీటిని పీల్చుకుంటాయి కదా, అది కూడా ద్రవాభిసరణకి ఉదాహరణ అని చెప్తున్నారు. ఈ విధంగా కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడి వ్యాపనం ముఖ్యమైనది. అంతే కదండి, వాయువులైనా నీరైనా ఒక కణానికి ముఖ్యం. కణం అంటే ఒక జీవి అన్నమాట. జీవిలోనే కదా కణాలు ఉంటాయి. దీనికి అదనంగా కణం దాని పరిసరాల నుండి పోషణను కూడా పొందుతుంది. అంతే కదండి, గాలి, నీరు, పోషణ అంటే ఆహారం కూడా పొందుతుంది. శక్తి వినియోగాన్ని బట్టి అవసరమయ్యే రవాణా వ్యవస్థ ద్వారా వివిధ అణువులు కణం లోపలికి మరియు వెలుపలికి ప్రసరిస్తాయి. ఇప్పటి వరకు మనం గాలి, నీరు గురించి చూసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు? పోషణ అంటున్నారు. ప్లాస్మా పొర మృదువైనది. ప్లాస్మా పొర చూడండి, ఎప్పుడైనా మీరు బాగా ప్లాస్మా పొర చూడాలి అంటే ఉడకబెట్టిన గుడ్డుని చూస్తే మీకు ప్లాస్మా పొర అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడైతే మనకి అది ఒక కణం కదండి. గుడ్డు అనేది ఒక కణం, అది అతి పెద్ద కణం అన్నమాట. గుడ్డు దానికైతే కనిపిస్తుంది ఉడకబెట్టిన గుడ్డు. ప్లాస్మా పొర మృదువైనది. లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. చూడండి, ప్లాస్మా పొర మృదువైనది, లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. అయితే ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం గమనించగలము. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని 1900 ఎప్పుడు కనిపెట్టారని చెప్పారండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూపించాను కదా నేను. ఎలక్ట్రాన్ ఫస్ట్ సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నారు. తర్వాత 1900 చూపిస్తానండి. ఇదిగోనండి, 1940లో కనుగొన్నారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం వల్ల కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైంది. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని 1940లో కనుగొన్నారు. అతి చిన్నవి కూడా కనిపిస్తాయి మనకి. కణాంగాలను చూశారనమాట 1940. ఇందులో అయితే ఇంపార్టెంట్ శాస్త్రవేత్తలు ఉన్నారండి, చెప్పండి ప్రీవియస్ వీడియోలో అయితే. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా ప్లాస్మా త్వచాన్ని కనుక్కున్నారని చెప్తున్నారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం గమనించవచ్చు. కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారం, ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియను ఎండోసైటోసిస్ అంటారు. అమీబా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది. ఎండోసైటోసిస్ అంటే ఆహారాన్ని కణం లోపలికి తీసుకోవడాన్ని ఎండోసైటోసిస్ అంటారు. అమీబా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది. ఆల్రెడీ చెప్పాను, అమీబా ఇలా ఉంటుంది కదా.
ఇలా షేప్ ఉంటుంది. దాని ఎదురుగుంటూ ఒక ఆహారం అయితే కనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే అమీబా ఇలాగ మిథ్యాపాదాలను ఏర్పరచుకుంటుందన్నమాట. మిథ్యాపాదాలను ఇలా ఏర్పరచుకొని ఆ ఆహారాన్ని లోపలికి ఇమిట్ చేసుకుంటుంది. అలాగే జరుగుతుందని చెప్తున్నారు. ఎండోసైటోసిస్ ద్వారా జరుగుతుంది అని చెప్తున్నారు. పాఠశాల లైబ్రరీలోని వనరుల నుండి లేదా ఇంటర్నెట్ ద్వారా ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని గురించి తెలుసుకోండి. మీ ఉపాధ్యాయునితో చర్చించండి. ఇందాక చెప్పాను కదండి, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని గురించి తెలుసుకోమంటున్నారు, ఉపాధ్యాయునితో చర్చించమంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొన్నారు. అది ముందున్న సంయుక్త సూక్ష్మదర్శిని కన్నా ఉపయోగకరమైనదనమాట. అది తక్కువ పరిమాణమే చూడగలదు. ఇదైతే ఇంకా చిన్న వస్తువులను అయితే చూడగలదు ఈ సూక్ష్మదర్శిని. దానికన్నా కొంచెం దీనికి ఎక్కువ ప్రభావం ఉంటుంది, పవర్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అండి, CO2 మరియు నీరు వంటి పదార్థాలు కణం లోపలికి మరియు వెలుపలికి ఎలా చలిస్తాయి చర్చించండి. ఇందాక చదివాం కదండి, CO2 ఏంటి వ్యాపనం, నీరు ఎలాగా ద్రవాభిసరణం, ఎలా చలిస్తాయని చర్చించండి. ప్లాస్మా పొరను వరణాత్మక పారగమ్యత్వచం అని ఎందుకంటారు? వరణాత్మక పారగమ్యత్వచం అని ఎందుకంటారు? కణకవచం ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు కలిగి ఉంటాయి. మొక్క కణాలే కలిగి ఉంటాయండి, జంతువులకి ఉండదు కణకవచం. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మొక్కల్లో మట్టుకే ఉంటాయి కణకవచం, జంతువుల్లో ఉండవు కణకవచం. ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు కలిగి ఉంటాయి. కణకవచం ప్లాస్మా పొర వెలుపల ఉంటుంది. మొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజ్ ఒక సంక్లిష్ట పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. మొక్క కణానికి జంతు కణానికి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే కణకవచం అండి. జంతు కణాల్లో అయితే కణకవచం ఉండదు, మొక్క కణాల్లోనే ఉంటుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మొక్క కణానికి జంతు కణానికి తేడా ఏంటంటే ఈ కణకవచం అని చెప్పొచ్చు. ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు కలిగి ఉంటాయి. కణకవచం ప్లాస్మా పొర వెలుపల ఉంటుంది. మొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోజ్ అనేది ఉంటుందండి. సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజ్ ఒక సంక్లిష్ట పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. సెల్యులోజ్ని ఇప్పుడు మేకలు ఇవన్నీ ఉంటాయి కదండి, సెల్యులోజ్ని జీర్ణం చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట. అవి తింటాయి కదా, అవి అయితే మనమైతే అరిగించుకోలేమన్నమాట. జంతు కణాలకు ఉండదు, ఓన్లీ మొక్క కణాలకే ఉంటుంది. సంక్లిష్ట పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు సజీవ మొక్క కణం అంటే ఇది అనుకుందామండి. మొక్క కణం, ఈ మొక్క కణం ఇది కేంద్రకం ఉంటుంది మొక్క కణానికి. సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణం లోపలి పదార్థాలు కుచించుకుపోవడం లేదా సంకోచం చెందుతాయి. కణకవచం ఇది అనుకోండి, లోపలికి ముడుచుకుపోతాయి అని చెప్తున్నారు. ఇలా ముడుచుకుపోతాయి. ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు కుచించుకుపోవడం లేదా సంకోచం చెందుతాయి. ఈ దృగ్విషయాన్ని కణద్రవ్య సంకోచం అంటారు. మనము ఈ క్రింది కృత్యము చేయడం ద్వారా ఈ దృగ్విషయాన్ని గమనించవచ్చు. చూడండి, ఒక కృత్యం అయితే ఇచ్చారు. ఒక స్లైడ్ పై ఉన్న నీటిలో ఒక రియో పత్రం యొక్క పై పొరను అమర్చండి. రియో అంటే మనకి రియో ప్లాంట్ అని, అది పర్పుల్ కలర్లో ఉంటుందండి. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. అది మనకి ఎక్కడైనా కనిపిస్తుంటుంది. అందులో అయితే ప్లాస్మా పొర ఈజీగా కనిపిస్తుంది అనమాట. రియో ప్లాంట్ అది పర్పుల్ కలర్లో ఉంటుంది. ఒక స్లైడ్ పై ఉన్న నీటిలో ఒక
రియో పత్రం యొక్క పై పొరను అమర్చండి. సూక్ష్మదర్శినిలోని అధిక శక్తి స్థాయితో కణాలను పరిశీలించండి. సూక్ష్మదర్శినిలోని అధిక శక్తి స్థాయితో అంటే కణాలను పరిశీలించండి. అడ్జస్ట్ చేయాలన్నమాట, దగ్గరగా పెట్టి మనం కణాలని పరిశీలించమంటున్నారు. హరిత రేణువులు అని పిలువబడే చిన్న ఆకుపచ్చ రేణువులను గమనించండి. హరిత రేణువులు కనిపిస్తాయి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో, అంత చిన్నవి కూడా కనిపిస్తాయి అన్నమాట. అని పిలువబడే ఆకుపచ్చ రేణువులను గమనించండి. వాటిలో పత్రహరితము అనే ఆకుపచ్చని పదార్థం ఉంటుంది. గాజు స్లైడ్పై వేసిన ఆకు పొరపై అధిక గాఢత గల చక్కెర లేదా ఉప్పు ద్రావణాన్ని వేయండి. 1 నిమిషం వేచి ఉండండి. సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. మనం ఏమి గమనించగలం? ఇప్పుడు కొన్ని రియో పత్రాలను వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచండి. ఇది కణాలను చంపుతుంది. ఇప్పుడు ఒక స్లైడ్పై ఒక పత్రాన్ని అమర్చండి. దాన్ని సూక్ష్మదర్శినిలో గమనించండి. స్లైడ్పై అమర్చిన పత్రంపై అధిక గాఢత గల చక్కెర లేదా ఉప్పు ద్రావణాన్ని ఉంచండి. 1 నిమిషం వేచి ఉండండి. మరలా గమనించండి. మనం ఏమి గమనించవచ్చు? ఇప్పుడు కణద్రవ్య సంకోచం కనిపించిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమని రాసిందంటే ఒక స్లైడ్ మీద వాటర్ ఉంటాయి. ఆ వాటర్ మీద రియో పత్రాన్ని పెట్టమన్నారు. రియో పత్రం ఇలా పెట్టాం. రియో పత్రాన్ని పెట్టి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో గమనించమన్నారు. అప్పుడు ఏముంటాయి? ఆకుపచ్చని హరిత రేణువులు ఉంటాయి అని చెప్పారు. అది ఉట్టి చెట్టు నుండి తీసిన పత్రం. తర్వాత ఇంకో స్లైడ్ మీద ఏం చెప్పారు? వేడి నీటిలోని రియో పత్రం వేసి ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ మనం స్లైడ్ మీద పెట్టమన్నారు. వేడి నీటిలో ఉంచిన పత్రాన్ని పెట్టి అబ్జర్వ్ చేయమంటున్నారు అన్నమాట. ఇప్పుడు రెండిట్లో ఏం గమనించారు అని అడుగుతున్నారు. చూడండి, వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచండి. ఒక పత్రాన్ని వేడి నీటిలో ఉంచి ఇది కణాలను చంపుతుంది. వేడి నీటిలో పెడితే కణాలు చచ్చిపోతాయి. ఇప్పుడు ఒక స్లైడ్పై ఒక పత్రాన్ని అమర్చండి. ఒక దాని మీదేమో ఫ్రెష్ పత్రం, ఒక దాని మీదేమో వేడి నీటిలో ఉంచిన పత్రాన్ని అమర్చి ఉప్పు ఉన్న నీరు వేయమంటున్నారు. వాటి మీద ఉప్పున్న నీరు వేసిన తర్వాత మనల్ని పరీక్షించమంటున్నారు. ఈ కృత్యము నుండి మనం ఏమి ఊహించగలము? ద్రవాభిసరణ ద్వారా కేవలం నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడం కనిపిస్తుంది. మనం వేడి నీటిలోని పెట్టిన పత్రం ఉంది కదండి, అది నిర్జీవ కణం అన్నమాట. సజీవ కణం అంటే ఫ్రెష్ లీవ్ తీసాం కదా, అదేమో సజీవ కణం. సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకుంటాయంట. నిర్జీవ కణాలు నీటిని పీల్చుకోవు అని చెప్తున్నారు. కణకవచం వలన మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల హైపోటోనిక్ బాహ్య ద్రావణం వలన పగిలిపోకుండా తట్టుకోగలవు. కణకవచం వలన మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల అంటే హైపోటోనిక్ అనమాట. చాలా తక్కువ గాఢత గల బాహ్య ద్రావణం వలన పగిలిపోకుండా తట్టుకోగలవు. అటువంటి ద్రావణంలో కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని తీసుకోగలుగుతాయి. కణం ఉబ్బి కణకవచంపై ఒత్తిడి పెరుగుతుంది. ఉబ్బిన కణానికి వ్యతిరేకంగా కణకవచం సమాన ఒత్తిడిని కలిగిస్తుంది. వాటి కవచాల కారణంగా అటువంటి కణాలు జంతు కణాల కంటే పరిసర ద్రావణాల్లో వచ్చే ఎక్కువ మార్పులను తట్టుకోగలవు. చూడండి, ఇక్కడ మనకి కేంద్ర కవచం అనేది మొక్కల్లో, కణాల్లో మట్టుకే ఉంటుంది. ఎందుకంటే రకరకాల వాతావరణ పరిస్థితుల్లో మొక్క ఉండాలి. ఎందుకంటే అది ఆరు బయటనే ఉంటాయి కదండి మొక్కలు. పెద్ద పెద్ద గాలులు వస్తాయి, ఎండలు వస్తాయి, చలి వస్తుంది. అన్ని వాతావరణాలకి తట్టుకోగల కెపాసిటీ ఉండాలంటే మనకి సెల్యులోజ్ ఉంటుందని చెప్పారు కదా కణకవచంలో. ఆ సెల్యులోజ్ అనేది కణకవచం దిట్టంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అయితే లోపల మనకి ప్లాస్మా పొర ఉంటుంది. అందులోని కణాలు అయితే వాటర్ని తీసుకోవడం వదిలేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? హైపోటోనిక్ అంటే ఉబ్బడం. ఇలా ఉబ్బిపోతూ ఉంటుంది వాటర్ని తీసుకొని. ఉబ్బిపోతున్నప్పుడు ఇక్కడ ప్రెజర్ పడుతుంది, కవచం మీద ప్రెజర్ పడుతుంది. అయినా సరే అది సెల్యులోజ్తో నిర్మితమై ఉంది కాబట్టి ఆ ప్రెజర్ని తట్టుకొని దీన్ని వెనక్కి తోస్తుంది అనమాట. ఆ ఉబ్బుతున్నప్పుడు కూడా దానికి కణకవచానికి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది కణకవచం అనేది. అప్పుడు లోపల ప్లాస్మా పొర ఎంత ఉబ్బినా మళ్ళీ వెనక్కే పుష్ చేస్తుంది అనమాట కణకవచం. ఆ విధంగా ఎందుకు ఉంటుందంటే అన్ని వాతావరణాలకి తట్టుకొని ఉండాలి కాబట్టి కణకవచాల్లోని అలా సెల్యులోజ్తో నిర్మితమై ఉన్నాయి అని చెప్తున్నారండి. చూద్దాం.
కణకవచం వలన మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల హైపోటోనిక్ బాహ్య ద్రావణం వల్ల పగిలిపోకుండా, హైపోటోనిక్ అంటే ఉబ్బడం, దానివల్ల పగిలిపోకుండా తట్టుకోగలవు. అటువంటి ద్రావణంలో కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని తీసుకోగలుగుతాయి. కణం ఉబ్బి కవచంపై ఒత్తిడి పెరుగుతుంది. ఉబ్బిన కణానికి వ్యతిరేకంగా కణకవచం సమాన ఒత్తిడిని కలిగిస్తుంది. వాటి కవచాల కారణంగా అటువంటి కణాలు జంతు కణాల కంటే పరిసర ద్రావణాల్లో వచ్చే ఎక్కువ మార్పులను తట్టుకోగలవు. వృక్ష కణాలకి మంచి కెపాసిటీ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే సెల్యులోజ్ వల్ల. కణకవచంలో సెల్యులోజ్ ఉంది కదండి, అందుకు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కేంద్రకం పెడదాము. కేంద్రకము మనకి ఇంకా జీవ పదార్థం ఉంది కదా, చూపిస్తాను. చూడండి, మనకి కణంలో ఏమున్నాయి ముఖ్యమైనవి? ప్లాస్మా పొర, కేంద్రకం, కణ ద్రవ్యం అని చెప్పారు కదా. ఇప్పుడు మనం ప్లాస్మా పొర గురించి చూసుకున్నాం. తర్వాత కేంద్రకం, కణద్రవ్యం గురించి చూద్దామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.